అమర్పేట్ తిరుమల నగర్ లో రేణుకా ఎల్లమ్మ గుడిలో మహిళలు అమ్మవారి విగ్రహం ముందు దాండియా ఆడుతుంటే ప్రతినిత్యం పూజ చేసే పాదుకలు కదిలినట్టు భక్తులు గుర్తించారు. ఇది సాక్షాత్తు అమ్మవారి మహిమేనని వారు సంతోషం వ్యక్తపరిచారు. ఈ సందర్భంగా ఆలయ పూజారులు సత్యం పంతులు మరియు రాజన్ బాబు మాట్లాడుతూ అమ్మవారు చాలా మహిమ కలదని, కోరిన కోరికలు తీర్చే తల్లిగా అమ్మవారు ఇక్కడ వెలిసిందని వారు తెలిపారు. ఆయన డ్యూటీ చేసే కాలంలో ఆయన భార్య రోజు అమ్మవారి కల్లోకి వచ్చి నాకు గుడిగట్టు అని చెప్పి ఆమె అంటుంటే ఆమె ఇక్కడ పక్కన చెట్టు ఉంటే చెట్టుకు పుట్టకే అలంకారం చేసి పూజ చేసేది. ఆ కాలక్రమంలో నాకు పరిచయం అయ్యారు. ఆ పరిచయంలో ఇక్కడ గుడి కడదాం అనుకొని 2010లో శ్రావణ మాసంలో ఇక్కడ గుడి ప్రతిష్ఠ చేశాం. శ్రావణ శుద్ధ పంచమి చేశాం. ఇక్కడ ప్రత్యక్షంగా పావన కూడా చూసాం చాలామంది. అప్పటి నుండి కూడా ప్రతిరోజు ఇక్కడ నిత్య పూజా కార్యక్రమం జరుగుతున్నాయి. ఈ తర్వాత ఆడవాళ్ళందరూ కూడా ఇక్కడ ఆకర్షితులయ్యారు. అమ్మవారి యొక్క పవరు ఆమె అందరు భక్తులను తీసుకొచ్చుకొని ఈరోజు భక్తులందరి చేత బ్రహ్మాండంగా దేదీప్యానంగా అభిషేకాలు పూజలు అందుకుంటూ అమ్మవారు దేదీప్యంగా వెలుగుతుంది. ఈవెన్ రేణుకా ఎల్లమ్మ మాత అని పేరు. ఇక్కడ అంతా మహిళా సంఘమే. ఈ మహిళా సంఘం వాళ్ళంతా కలిసి ఏం చేస్తున్నారంటే కావాల్సిన వస్తువులు ఏ పెద్ద పెద్ద గుళ్ళలో కూడా లేవు, అన్ని వస్తువులుగా సమకూర్చుకున్నారు. వాళ్ళే ఎవరిని యాచించకుండా వాళ్ళే కూర్చుకొని అమ్మవారికి అనేక రకాల సేవలు చేస్తున్నారు. ఇక్కడ నేను బ్రహ్మగారిగా నాకు ఒక స్థానం ఇచ్చారు. ఇక్కడ ప్రతి సంవత్సరం వార్షికోత్సవం కానీ, బోనాల పండుగ అలంకారం కానీ,